హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఫ్రైడే రోజు అయితే 6కి లేచి దీపం పెట్టాలని అయితే బయట మొత్తం వాటర్ చల్లుకొని ముగ్గైతే వేసిన తర్వాత బాల్కనీ మొత్తం అయితే కడుక్కొచ్చిన. తమ్మెలు చూశారు కదా, తమ్మెలు చూస్తే మీకే అర్థమై ఉంటుంది ఏంటిదో. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే చెప్తాను. మా చిన్నోడైతే 1 ఇయర్ నుంచి 1 ఇయర్ 2 ఇయర్స్ అవుతుంది. అలా ఎన్ని మెడిసిన్ వాడినా తగ్గట్లేదు. అది ఎందుకో నేనైతే చెప్తాను, మీకు కూడా అవసరపడుతుంది నా వీడియో. అదే ఎవరికన్నా తెలియని వాళ్ళు ఉంటే వీడియో మొత్తం చూస్తే అయితే అర్థమవుతుంది మా చిన్నోడు ఎందుకు అట్లా అవుతున్నదో. ఓకేనా? బయట మొత్తం కడిగిన తర్వాత అయితే ఇంట్లో మొత్తం తూడ్చి దీపం అయితే పెట్టేసిన తర్వాత 7 అయింది. దీపం పెట్టేసరికి తొందరగా వంట అయితే స్టార్ట్ చేసిన. అన్నం వండిన తర్వాతకి మా పిల్లలు లేచారు. వాళ్ళకి బ్రష్ చేయించి పాలు అయితే వేడి చేసి వాళ్ళకైతే పోసిన. ఛాయలోకి పైన బిస్కెట్లు అయితే తీసుకొచ్చిండు మా ఆయన. అవి ఇచ్చేసిన తర్వాత మేమైతే ఛాయ్ పెట్టుకొని తాగి కొన్ని బౌళ్ళు ఉంటే అయితే తోమిన తర్వాత కర్రీ అయితే వచ్చేసి పప్పుచారు వేసిన. పప్పుచారు అన్ని కూరగాయలు వేసి క్యారెట్, టమాటా, మునక్కాయలు అన్నీ వేసి అయితే పప్పుచారు చేసిన తర్వాత అందులోకి అయితే వడియాలు, పాపడాలు అయితే వేయించిన. తర్వాత మా పిల్లలు తినిపించి బౌల్ అయితే తోమి కడిగి పెట్టుకున్నా. చూడండి మా చిన్నోడు ఆ వీడియో అయితే పెట్టాను. ఎలా అయినాయో చిన్న చిన్న కురుపులు అయితే ఇలా అయినాయి. మొత్తము ఇలానే అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి అసలు తగ్గట్లేదు. నాకు మా చిన్నోడు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినాక 3 మంత్స్ 4 మంత్స్కి అట్లా టెస్టులు చేయించుకుంటే థైరాయిడ్ అని వచ్చింది. థైరాయిడ్ మెడిసిన్ వాడిన తర్వాత డెలివరీ అయినాక 15 డేస్ తర్వాత నేను చెక్ చేసుకుంటే నాకైతే ఏం థైరాయిడ్ లేదు. కాకపోతే మా చిన్నోడు 21st డే దాకా మంచిగానే మోషన్ అయ్యేది, మంచిగానే పడుకునేది, మంచిగానే ఉండేవాడు. 21st డే తర్వాత నుండి అసలు నైట్లో పడుకోకపోవడం, ఏడవడము, బాత్రూమ్ సరిగ్గా పోకపోవడం, అసలు బాత్రూమ్ అయితే అస్సలు పోకపోయేది. అలా హాస్పిటల్లో తిప్పినాము. ఎన్ని మెడిసిన్ వాడినా కూడా పోకపోయేసరికి అన్ని టెస్టులు చేయించినాక థైరాయిడ్ అయితే కన్ఫర్మ్ అయింది. అంటే మనకి పిల్లలకు ఉండేదానికంటే 2 పాయింట్లు ఎక్కువ ఉండేనట. అలా ఎలా తగ్గుతుంది అంటే మెడిసిన్ వాడితే తగ్గుతుంది అని చెప్పారు. మెడిసిన్ అయితే వాడినా కూడా తగ్గలేదు, అస్సలు పోకపోయేది. ఆఖరికి మోషన్ దగ్గర పెట్టడానికి టాబ్లెట్స్ కూడా వాడినాము. అలా వాడి లాస్ట్కి వచ్చి ఎండని మెడిసిన్ వాడతాం అనేసి చింతపుల్లతోనైతే పెడితే చింతపండు పెట్టి ఆయిల్ పెడితే మోషన్ పోయేవాడు. అలా 6 మంత్స్ దాకా పెట్టినాము. కంటిన్యూ చేసిన తర్వాత 6 మంత్ తర్వాత వాడంతటా బోర్ల వాడే అటు ఇటు అదొకటి ఇదొకటి తిని సెర్లగ్గిన తిని బాత్రూమ్ అయితే పోయిండు. అలా మెడిసిన్ వాడడం వలన ఏమో కానీ 1 ఇయర్ 2 ఇయర్స్ నుంచి అయితే ఎంత ఎలర్జీ అంటే చిన్న చిన్న కురుపుల్లాగా అయ్యి బాగా దురద పెట్టి ఆ గోకిన దగ్గర నుంచి మళ్ళీ ఇంకో దగ్గర గోకడం వల్ల ఆ రసం అనేది గారి ఎక్కువ పుండ్లు అయితే అవుతున్నాయి. ఎన్ని స్కిన్ హాస్పిటల్ ఎన్ని తిరిగినా అస్సలు తగ్గట్లేవు అంటే తగ్గుతున్నాయి, మళ్ళీ 15 డేస్ అట్లా మళ్ళీ అవుతున్నాయి. ఎందుకో ఏమో తెలియదు. బట్టలన్నీ విండేసి ఆరేసిన అంతే అండి. పైనకైతే బాలామృతం దోశ వచ్చింది. వాళ్ళ పిల్లలు మా పిల్లలు కలిసి తిన్నారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్.